అప్పుల సమస్యతో ఉన్నావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకపు మా తండ్రి, కృపగల దేవ, దయగల దేవ, కరుణామయుడా, నిచ్చెడగు తండ్రి, నాయన ఏ బిడ్డలు ఏ అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, వారికున్న అప్పు అనే సమస్య నుంచి విడిపించండి తండ్రి. నాయన వారికున్న ఆర్థిక భారమంతా ఏస్తున్నామంన తీసివే తండ్రి. నాయన వారికి ఏ సమస్యల కోసం అప్పులయ్యారో తండ్రి, అప్పులు చేశారో తండ్రి, వారికున్న ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించండి, ఇరుకుల నుంచి విడిపించండి తండ్రి. నైనా ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి. నైనా బిడ్డలకి ఇరుకులేని విశాల స్థలములకు తీసుకెళ్ళండి తండ్రి. బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నాయన అప్పు అనేదే ఉండడానికి వీల్లేదు దేవా. నాయన యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్నావు కదా నాయన. ఆ బిడ్డల పక్షంలోని కార్యములు జరిగించండి, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల పక్షంలోని కార్యములు జరిగించండి తండ్రి. బిడ్డలు చేసే పనిని ఆశీర్వదించండి తండ్రి. నేను నీ ఆశీర్వాదకరం సమృద్ధిగా దయచేయండి తండ్రి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నైనా దీవెనకరమైన వర్షం బిడ్డల జీవితంలో కుమ్మరించండి తండ్రి. ఏ బిడ్డల అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, వారికున్న ఆర్థిక సమస్యల నుంచి నీ విడుదల దయచండి తండ్రి. నాయన పరిశుద్ధాత్మడా, నాయన ఎజ్జేబుని ఎలా అయితే దీవించావు తండ్రి, నైనా నిత్యంగా బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచండి తండ్రి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా బిడ్డల్ని నాయన తలగా ఉంచుతాగని తోగ్గా ఉంచు తండ్రి, పైవాడుగా ఉంచుతాగని కిందవాడుగా ఉంచు తండ్రి. బిడ్డలు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా దీవించబడతారు తండ్రి. ఆశీర్వాదకరమైన కృపను కుమ్మరించి దీవించి ఆశీర్వదించమని, మన మేలులతో నింపమని, సహాయం దయచమని, బిడ్డల చుట్టూని కృపంచమని, నాయన బిడ్డల రెక్కలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నేను వారి రెక్కల కష్టార్జితం మీద నీ రక్తాన్ని కుమ్మరిస్తున్నాం తండ్రి. నేను ఈ కొద్ది ప్రార్థన నీ పాదసన్ని తీర్చుకొని త్వరలో పత్ఫలం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె